దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఎడల కృప చూపుతున్నానని సెలవిస్తున్నాడు. ఈ లోకములో అనేకమైన ప్రేమలు కలిగి ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమలు, అన్నాదమ్ముల ప్రేమలు, అక్కాచెల్లెల ప్రేమలు, భార్య భర్తల ప్రేమలు, స్నేహితుల యొక్క ప్రేమలు, ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమలు, అనేకమైన ప్రేమలు కలిగి ఉన్నాయి. ఆ ప్రేమ కలిగి ఉంటారు కానీ ఎల్లవేళలో ఎల్లకాలము ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదు. మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. అది అన్నాదమ్ములైనా, అక్కాచెల్లెలైనా, తల్లిదండ్రులైనా, తల్లి బిడ్డలైనా సరే, ప్రారంభంలో ఉన్న ప్రేమ చివరి వరకు అదే ప్రేమను కొనసాగించలేరు. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, వారి మధ్యలో ఏర్పడిన గ్యాపులను బట్టి ఆ ప్రేమ తగ్గుకుంటా వస్తూ ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో శాశ్వతంగా ప్రేమించే వాళ్ళు ఉండరు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమ ప్రేమిస్తున్నాను అంటున్నాడు. తల్లి గర్భములో పిండంగా ఏర్పడిన తర్వాత తల్లి ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక మునిపే యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే అంటాడు, జగత్ పునాది వేయపడక మునిపే నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు లేఖనం సెలవిస్తాడు. ఆయన అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఎప్పటి నుండో ప్రేమించబడుతున్నాం. ఈ లోక మనుషులైతే కొన్నాళ్ళు ప్రేమిస్తారు, తర్వాత మనల్ని ప్రేమించరు, మనతో పాటు శాశ్వతంగా కూడా ఉండరు. శాశ్వతంగా ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య ప్రేమే. నువ్వు పుట్టిన మొదలుకొని నువ్వు చనిపోయేదాకా ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. నువ్వు నిత్యరాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రేమ కొనసాగింది. ఆయన ఎంతగా ప్రేమించారంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు విడవక కృప చూపిస్తున్నాడు నీ ఎడల. ఆ కృపను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడికి తెలుసు, మనుషులైన వారికి తెలియదు. కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది ప్రేమలు నువ్వు కలిగి ఉన్నావు, కొంతమంది నిన్ను ప్రేమించి మోసం చేశారు, కొంతమంది అయితే నమ్మక ద్రోహం చేశారు. నీతో శాశ్వతంగా ఉంటా అన్నవారు ఉండకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరి స్థితిలో చేశారు. ఎప్పుడూ ఎవరూ శాశ్వతము కానే కాదు. ఈ లోకములో శాశ్వతంగా ఉండేది యేసయ్య మాత్రమే. నువ్వు బాధపడుతున్నావు, ఒంటరి స్థితిలో వేదన పడుతున్నావు, నన్ను ఆదరించేవాళ్ళు లేరే, నన్ను ప్రేమించేవాళ్ళు లేరే, నాతో ప్రేమతో మాట్లాడేవాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు నా దగ్గరకు వచ్చినా రాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తానే వచ్చి ఉన్నాను. నువ్వు నన్ను తృణీకరించినా నేను నిన్ను ప్రేమించాను. నీవు నన్ను బాధ పెట్టినా నేను నిన్ను ప్రేమించాను. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను అని యేసయ్య అంటున్నాడు. ఆయన నీ ఎడల కృప చూపించబట్టి ఇప్పుడు దాకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. ఈ లోక మనుషులు నిన్ను మోసం చేస్తారు, మాయ చేస్తారు. కానీ ఆ ప్రేమలో కలుషితం ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమలో ఎటువంటి కలుషితం, కల్ముషం ఉండదు. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నీ కష్టంలో, నీ బాధలో, నీ కన్నీళ్ళలో, నీ ఇబ్బందులో ఆయన ప్రేమ నీకు చూపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, విడవక కృప చూపిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానికి విషయాన్ని కనుగొనలేకపోయాను, నీ ప్రేమ నాకు కావాలి ప్రభువా అని నువ్వు అడిగితే ఆయన వెంటనే ఆయన రొమ్ముని నిన్ను హత్తుకొని ఆ ప్రేమ అంతా కనపరుస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని బాగుపరచడానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నీ పరిస్థితులు మార్చడానికి ఆయన నీ ఏపు చేతులు చాపి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. ఒకసారి ఈ లోక ప్రేమను నమ్మే కన్నా యేసయ్య ప్రేమను నమ్ము.
యేసయ్యని ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన ప్రేమ నువ్వు పొందుకో. అప్పుడు గొప్ప దీవెనలతో పాటు నిన్ను ఆశీర్వదిస్తాడు, మేలులతో నింపుతాడు. ఆయన ప్రేమలో నీవు ఉంటావు కాబట్టి నీకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. ఇప్పుడు దాకా మనుషుల చేత, ఆ కపటమైన ప్రేమల చేత నువ్వు విసిగిపోయి ఉన్నావేమో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కల్లా కపటము లేకుండా పవిత్రమైన ప్రేమతో, నీ కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలోకి నువ్వు వస్తావా? ఆ ప్రేమ నువ్వు పొందుకుంటావా? పొందుకుంటే కనుక నీ బ్రతుకు, నీ జీవితమే మారిపోద్ది. ఆయన ప్రేమలో ఎంతో నెమ్మది, సంతోషం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ దేవాది దేవుని యొక్క ప్రేమలో మనం సంతోషంగా ఉంటాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీకు ఆ బాధ అనేది అనిపించదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఉంది కాబట్టి. ఆయన ప్రేమలోకి వెళ్దామా? ఆయన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, వేడవకని ఎడల కృప చూపిస్తున్నానని పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూస్తావా? నీ బ్రతుకు మార్చుకుంటావా? నీ పరిస్థితులు మార్చుకుంటావా? నీ స్థితిగతులు మార్చుకుంటావా? చెడిపోయాను, నా జీవితం ఇలా అయిపోయిందని నన్ను ఎవడు ప్రేమిస్తాడో నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా నేను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు నేను ప్రేమిస్తాడు. ఆయన నోరార పిలువు. ఆయన నీ వైపు చూస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆ ప్రేమలో నాకు ఆనందం నువ్వు అనిపిస్తే నీకు తెలుస్తుంది ఎంత ఆనందం, ఎంత సంతోషం. మరి ఆ ప్రేమలో నువ్వు ఉంటావా? ఉండే లెక్కైతే నాతో పాటు ఏకీభించి ప్రార్థనలో దేవుడి యొక్క ప్రేమను పొందుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడా, బలపరచండి అయ్యా మమ్మల్ని. ఎవరైతే నాయన ఈ లోక ప్రేమలో మోసపోయారో అయ్యా, అతని లోక ప్రేమను నమ్మి మోసగించబడి వారి జీవితాన్ని పతనం చేసుకున్నారు, వారందరినీ బలపరచారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక కృప చూపించి వారి ఎడల దయాళత్వాన్ని కనుపరిచి వారిని బలపరిచి వారి బాధలో, కష్టాలు, ఇబ్బందుల నుంచి విడిపించి నామను మహిమపరచమని, నీ ప్రేమను పంచమని యేసు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడి యొక్క పనిలో మీరు పాలుభాగస్తులవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.